సార్ రఘురామ్ గారు నమస్తే అండి. సార్ రామ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ పొద్దున్నే ఒక వెంచర్ తీసుకొచ్చారు. సో అసలు ఈ వెంచర్ లొకేషన్ ఏంటి, మనం ఇచ్చే డెవలప్మెంట్స్ ఏంటి, అసలు మనం ఇక్కడ ఎందుకు తీసుకోవాలి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ లొకేషన్ ఎక్కడండి, ఈ వెంచర్ మన ఎగ్జాక్ట్ లొకేషన్? వెంచర్ లొకేషన్ వచ్చి మచిలీపట్నం చిలకలపూడి. మచిలీపట్నం చిలకలపూడి ప్రాంతం. ఇది 7వ నెంబర్ వార్డ్ కింద వస్తే మచిలీపట్నం మున్సిపాలిటీలోనే ఉందండి. ఓకే, ఇదండి మచిలీపట్నం మున్సిపాలిటీ 7వ వార్డులో ఈ వెంచర్. ఈ లొకేషన్కి ఇంకేమైనా స్పెషాలిటీస్ ఉన్నాయండి? లొకేషన్ కి చాలా అద్భుతమైన స్పెషాలిటీస్ ఉన్నాయి సార్. ఎస్పెషల్లీ ఏంటంటే ప్రతి క్షణం ప్రతి ఒక్కళ్ళు జీవితకాలంలో చూడదగ్గ ప్లేస్ ఒకటి ఉంది, పాండురంగ స్వామి టెంపుల్. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర పాండురంగ స్వామి టెంపుల్ కి కోతవేటు దూరం అంటే 500 మీటర్ల దూరంలో మన వెంచర్ ఉంది. అద్భుతంగా. అలాగే మనం మెడికల్ పరంగా చూసుకుంటే మన వెంచర్ కి బ్యాక్ సైడే జస్ట్ 500 మీటర్ల దూరంలో మెడికల్ కాలేజ్ అండి, బందర్ మచిలీపట్నం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది మన వెంచర్ లో చూస్తే మీకు వెనకాలే కనిపిస్తుంది. చాలా తక్కువ దూరంలో ఉంది. అలాగే మేజర్ గా మచిలీపట్నం రేపు ఫ్యూచర్ సిటీగా అంటే వైజాగ్ లేదా కాకినాడగా మారాలంటే పోర్ట్ చాలా ఇంపార్టెంట్. పోర్ట్ వర్క్స్ చాలా బాగా జరుగుతున్నాయి. ఆ పోర్ట్ అనేది మనకి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక అలా చూసుకుంటే గ్రీన్ ఫీల్డ్ హైవే ఇలా ఎన్నో ఉన్నాయి సార్. సో లొకేషన్ అనేది స్ట్రాటజిక్ గా చాలా మంచి ప్లేస్ లో ఉంది. ఓకే, అంటే పాండురంగ స్వామి టెంపుల్ ఉంది, అండ్ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది, అండ్ బందర్ పోర్ట్, అప్కమింగ్ పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ హైవే. గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది ఎక్కడి నుంచి ఎక్కడ? ఫీల్డ్ హైవే అనేది మన ఎంటైర్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని బీచెస్ సిటీస్ కవర్ చేసి వెళ్తారు. సిటీస్ అంటే మనకు చూసుకుంటే ఇక్కడ కాకినాడ వరకు. ఓకే, కాకినాడ టు చెన్నై, కాకినాడ టు చెన్నై వరకు మధ్యలో అన్ని పోర్ట్స్ ని కవర్ చేసుకుంటూ వెళ్ళేదన్నమాట. అందులో బందర్ పోర్ట్ కూడా ఉంది. ఓకే, ఈ పోర్ట్స్ ని కవర్ చేసే హైవే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న 2 లైన్స్ 6 లైన్స్ హైవేకి ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు ఇస్తున్నా అంటే ప్రైస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు, కానీ దానికి ప్రైస్ అప్రిషియేషన్ రావడానికి కావాల్సిన స్ట్రాటజిక్ లొకేషన్ అయితే మనం 100% ఉంది. అదైతే మన కస్టమర్ ఎంత డిస్టెన్స్ అండి హైవే మన దగ్గర నుంచి? 2.5 కిలోమీటర్స్. 2.5. ఇంకేం ఉన్నాయి సార్ ఇప్పుడు చెప్పిన కాకుండా? ఆల్మోస్ట్ ఇవి కాకుండా మంగినపూడి బీచ్ సార్. ఇప్పుడు బందర్ అంటేనే బీచ్ అంటేనే బందర్. అవును సార్, అవును. సో బందర్ బీచ్ నుంచి మనం జస్ట్ 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. అలాగే మేజర్ సిటీ నుంచి బందర్ బస్ స్టాండ్, ఎవరు వచ్చినా బస్ స్టాండ్ ఎంత దూరం, స్టేషన్ ఎంత దూరం ఇది కవర్ చేస్తుండే కాబట్టి జస్ట్ బస్ స్టాండ్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో మనం ఉన్నాం. అవును సార్, యాక్చువల్ గా నేను మీరు రాకముందు డ్రోన్ ఫ్లై చేశాను సార్. ఈ కార్నర్ నుంచి డ్రోన్ ఒక 100 మీటర్స్ హైట్ లేపితే మనకి ఇటువైపు బీచ్ కనిపిస్తుందండి. ఎల్ షేప్ లో కనిపిస్తుంది నాకు. సో అదొకటి చూసిన బీచ్ అయితే ఉంది. ఏరియల్ వ్యూలో చూస్తే మీకు చాలా తక్కువ దూరంలో ఉంటాయి. రియలిస్టిక్ గా మన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే ప్రతి కస్టమర్ ఆల్మోస్ట్ మీటర్ వేసుకునే వస్తారు సార్. మనం ఉన్నది ఏదో చెప్తే అది రియలిస్టిక్ గా ఉంటుంది, లేదంటే వాళ్ళు చెప్తే మళ్ళీ మనం వేరేగా ఉంటుంది. సో లొకేషన్ అనేది 100% స్ట్రాటజిక్ లొకేషన్ ఉంది. సో బీచ్, హైవే చెప్పారు సార్. ఇంకేమున్నాయి సార్? ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. మన కోనే సెంటర్ కి ఆల్మోస్ట్ ఒక 2.5 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, విజయవాడ రోడ్ కి మనకు వచ్చేసరికి అది కూడా అంతే, 2.5 కిలోమీటర్స్ వస్తుంది. రెసిడెన్షియల్ జోన్ కి ఎంత దూరం ఉంటుందండి? రెసిడెన్షియల్ జోన్ కి పక్కనే ఆనుకొని ఉంటుంది, చుట్టూ ఇల్లు ఉంటాయి. ఇలా పక్కన చూస్తే కనుక పక్కనే ఇల్లు ఉన్నాయి. ఇళ్ళ మధ్యలో ఉంది సార్. మన రైల్వే స్టేషన్ ఎంత దూరం ఉంది? రైల్వే స్టేషన్ వచ్చేసరికి మనకి చిలకపూట రైల్వే స్టేషన్ అనేది ఒక 700 మీటర్స్ అంతే. 1 km లోపే 700 మీటర్స్. సో లొకేషన్ హైలైట్స్ బాగున్నాయి. ఈ రోడ్ కూడా మీకు 100 ఫీట్స్ రోడ్ గా ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. ఓకే, వెంచర్ ఎదురుగా ఉన్న రోడ్ ముందుకెళ్ళి తిరిగితే ఆ చివరి కాలనీ కూడా ఉంది. ఓకే, మీకు ఆల్మోస్ట్ 3 స్టేస్. మీరు ఈ పక్కన చూస్తే కనిపించేదే మనకి పాండురంగ స్వామి టెంపుల్ ఏరియా సార్. ఇలా చూస్తే కనుక ఈ ఇంటికి బ్యాక్ సైడ్ వచ్చేదే పాండురంగ స్వామి టెంపుల్ ఏరియా. కాదు రోడ్డు పరంగా వెళ్తాం కదా, డిస్టెన్స్ మనం మా కస్టమర్స్ పర్ఫెక్ట్ గా చెప్పాలి కాబట్టి 500 మీటర్స్. సో అన్నిటికీ మించి బందర్ అంటే అప్పటికి ఫేమస్ ఉన్నది ఏమంటారు, రోల్ గోల్డ్ మార్క్, దాన్ని జ్యువెల్ సిటీ అంటారు. జ్యువెల్ సిటీ కూడా మనకి జస్ట్ 500 మీటర్స్. పెద్ద షాప్ మీరు చూసే ఉంటారు. వచ్చేటప్పుడు ఫ్యామిలీతో చాలా సార్లు వచ్చానండి. వాళ్ళు బాగా బీచ్ కి వచ్చిన ప్రతిసారి అక్కడ గోల్డ్ కోసం అని చెప్పేసి ఆపుతూ ఉంటారు. చాలా క్వాలిటీ ఉంటాయి. అంటే ఇది స్ట్రాటజికల్ గా టూరిస్ట్ ప్లేస్, డివోషనల్ టూరిస్ట్ ప్లేస్, బిజినెస్ కి టూరిస్ట్ ప్లేస్. రేపు రాబోయే హెవీ బిజినెస్ కి అంటే పోర్ట్ సిటీ, పోర్ట్ వస్తుంది కాబట్టి పోర్ట్ సిటీ అయిపోయింది. సో పోర్ట్స్ కి వాటన్నిటికి మించి మనం కొన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం, అవి మనం డిస్కస్ చేద్దాం. సో డెవలప్మెంట్స్ అంటే ఇప్పుడు మనకి లొకేషన్ హైలైట్స్ ఎలాగో మొత్తం చెప్పారు. సో వెంచర్, అసలు మన వెంచర్ ఎన్ని ఎకరాల్లో ఉంది సార్? మన వెంచర్లో ఇచ్చే డెవలప్మెంట్స్ ఏమేమి ఇస్తున్నాం అసలు? అంటే మన వెంచర్లో స్పెషాలిటీ ఏంటి సార్? అంటే మీరు ఇందాక వచ్చేదారిలో నాకు చెప్పారు కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు మనం జనరల్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు వెంచర్ వచ్చేసి మొత్తం 23 ఎకరాలు.
3 మెయిన్ రోడ్స్ 40, 50, 2 40 అడుగుల రోడ్లు, ఓకే, 1 50 అడుగుల రోడ్డు. 50 అడుగుల రోడ్డు ఆల్రెడీ మీరు చూశారు. మధ్యలో మేము డివైడర్ ప్లాంటేషన్ కూడా చేసేసాము. ఈ 3 తార్ రోడ్లు కూడా వేయటం జరిగింది. టోటల్ వెంచర్ మిగతా ఇంటర్నల్ రోడ్స్ అండి 33 అడుగుల రోడ్లు. మొత్తం అన్ని రోడ్లు తార్ రోడ్లు, బీటీ రోడ్స్ మేము వేసేయడం జరుగుతుంది. ప్రతి ఫ్లాట్ కి ట్యాప్ కనెక్షన్ ఇస్తాము. తర్వాత చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టాము. అలాగే వెంచర్లో ఒక టెంపుల్, వినాయకుడు టెంపుల్ కూడా మేము ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. ఓకే, ఇవన్నీ మీకు జనరల్గా అన్ని చోట్ల చేసే. మీరు అడిగారు స్పెషాలిటీ ఏంటని. ఈ వెంచర్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ వెంచర్కి పాండురంగ స్వామి టెంపుల్ జస్ట్ ఒక డ్రైవ్ అయితే 1 minute, దూరం అయితే 500 మీటర్లు. ఈ 500 మీటర్ డిస్టెన్స్లో గజం 70,000 రూపాయలు ఉంది. 500 మీటర్ల దూరంలో ఎందుకు ఉంది అని మీరు అడిగితే, అక్కడ టెంపుల్ ఒక్కదాని గురించి కాదు, అది ఒక జ్యువెల్ సిటీ. అవును సార్. ఆ జ్యువెల్ సిటీ అంటే మీకు మొత్తం కమర్షియల్ షాపులే, మొత్తం బెంటెక్స్ అంటే రోల్డ్ గోల్డ్ అమ్మే షాపులు మీరు వెళ్ళేటప్పుడు కూడా చూడొచ్చు. ఆ టెంపుల్ రోడ్డు, ఆ టెంపుల్ ఎదురు రోడ్డు, ఆ చుట్టూ ఉన్న అన్ని రోడ్లు మొత్తం మీకు కమర్షియల్. 70,000 నుంచి 1,00,000 రూపాయలు గజం డిమాండ్ బట్టి ఉంది. 70,000 అనేది నార్మల్ గా ఉంది. జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్ లో 70,000 రూపాయలు వాల్యూ ఉన్న రేట్లో మనం ఇక్కడ ఎంత రేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పబ్లిక్ చూసిన వెంచర్స్ లో అయితే సార్, అంటే ఎంత డిస్టెన్స్ లో ఇంత వాల్యూ ఉన్నకి దగ్గరలో నేను చూసినవి అయితే 25,000, 35,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. అంటే ఒక గజానికి 25,000, 30,000 కొంచెం అడ్జెట్గా నేను చూసాను సార్. 100% అదే అడుగుతారు. మీరు ఎక్కడైతే మనకి చిలకలపూడి టౌన్ స్టార్ట్ అవుతారో అక్కడి నుంచి మన వెంచర్ వరకు మీరు సిమెంట్ రోడ్డే. వెంచర్ ముందు వరకు, వెంచర్ ముందు వెనక సిమెంట్ రోడ్డే. అవును సార్, అవును, వచ్చేటప్పుడు చూసి. అవునా కాదా? ఇంత ఫెసిలిటీస్లో మేము ఇక్కడ ఇస్తుంది జనరల్ రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ మేము ఆల్రెడీ మీకు చెప్పాము. ఆ ఫెసిలిటీస్తో మేము ఇచ్చే రేటు కేవలం 12,000 రూపాయలు మాత్రమే. 500 మీటర్స్ డిస్టెన్స్లో 70,000, 1,00,000 రూపాయలు ఉంది గజం. మేము పైగా అది 7th వార్డే, వార్డ్ నెంబర్ 7, ఇది వార్డ్ నెంబర్ 7. సేమ్ వార్డ్లో మనం 12,000 రూపాయలకే గజం ఇవ్వటం జరుగుతుంది. చాలా బెస్ట్ ప్రైస్ కే ఇస్తున్నారు సార్. 11,999 వేరే వాళ్ళని కంపేర్ చేయడం కాదని కదా సార్. నేను గుంటూరులో ఒకటి చూశాను సార్. గుంటూరులో డిమార్ట్ ఏరియా ఫేమస్ అండి. అది మన ఆ ఊరి పేరు కరెక్ట్గా గుర్తు రావట్లేదండి. గుంటూరు సిటీలో డిమార్ట్ ఉంటుంది. డిమార్ట్కి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో గోరంట్ల అనుకుంటాను. గోరంట్ల వైపు నేను ఒక 4-5 కిలోమీటర్ ఉంటుంది సార్ వెంచర్కి. డిమార్ట్ ఎక్కడ ఉంటే డిమార్ట్ దగ్గర 2 లక్షలు కూడా ఉంది సార్ గజం కొన్ని చోట్ల నేను చూసింది. టౌన్ లో కదా, అక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో, 5 కిలోమీటర్లు సార్ ఒక సిఆర్డిఏ వెంచర్ చూసాను నేను. అక్కడ నేను మార్కెటింగ్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు చెప్పింది గజం 25,000 చెప్పారు. 25,000, 26,000, కొన్ని వెంచర్స్ అయితే 27,000 కూడా చెప్పారు. బట్ మీరు చెప్పింది ఏంటంటే 500 మీటర్ల దూరంలో గజం 70,000, 1,00,000 రూపాయలు ఉన్న వాల్యూకి దగ్గరలో గజం 12,000 అనేది, అంటే వెంచర్ని ప్రమోట్ చేయడం కోసం చెప్పడం కాదు కానండి, చాలా చాలా మంచి ప్రైస్ అండి అది. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఆ గోరంట్ల డిమార్ట్ దగ్గర నుంచి 5 కిలోమీటర్స్ కారు బండి వేసుకుని వెళ్ళాలి. నేను చెప్పిన డిస్టెన్స్ లో నడుచుకుంటూ వచ్చినా చెమట కూడా పట్టదు. అవునవును సార్, అవును. మీరు చెమట పడితే మమ్మల్ని అడగండి. నడుచుకుంటా సింపుల్ గా జస్ట్ నడుచుకుంటా గతుకుల రోడ్లో రావస్తుల్లా. అక్కడి నుంచి మా వెంచర్ వరకు సిమెంట్ రోడ్డు, కంప్లీట్ సిమెంట్ రోడ్డు. రెండోది ఇంకొకటి, మీరు ఏది స్పెషల్ ఏంటి సార్ అన్నారు ఇందాక. ఇప్పుడు చెప్పింది చాలా స్పెషల్. ఇప్పుడు వరకు మేము ఇచ్చిన ప్రైస్ కానీ, మేము ఇచ్చే డెవలప్మెంట్స్ కానీ, మేము వాల్యూ 70-80 వేలు ఉన్న ప్లేస్ లో అదే వార్డులో మేము మీకు 12,000కి ఇస్తున్నాం అనేది అదే సూపర్ స్పెషల్. అవును సార్, అవును. ఇంకా సూపర్ స్పెషల్ ఏంటంటే, మేము ఇక్కడ ఈ 23 ఎకరాల్లో 1 ఎకరంన్నరని వాటర్ థీమ్ పార్క్గా మారుస్తున్నాం. థీమ్ పార్క్ అంటే కంప్లీట్ ఈ వెంచర్ని కమర్షియలైజ్డ్ చేసేస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే కస్టమర్ కొనుక్కుంటాడో, కొనుక్కున్న అతనికి కొనుక్కున్న జస్ట్ మేము ఎప్పుడైతే వాటర్ థీమ్ పార్క్ కంప్లీట్ చేస్తామో ఆ రోజు నుంచి వాళ్ళకి రిటర్న్స్ ఏదో రూపంలో, పార్కింగ్ థీమ్ పార్క్ దగ్గరగా ఉంది ఫ్లాట్, పార్కింగ్కి రెంట్ వసూలు చేసుకో. మేము వాటర్ థీమ్ పార్క్లో ఏమేమి ఇస్తున్నాం ఫెసిలిటీస్ ఒకసారి చెప్తాం. ఏనండి, స్విమ్మింగ్ పూల్ విత్ స్లైడర్,
ఓకే అండి. రెండోది లైట్ హౌస్ కేఫ్, ఓకే పెరల్ గార్డెను, బుద్ధా గార్డెను. ఓకే తర్వాత అంటే ఇవన్నీ వాళ్ళు ఫోటో షూట్స్కి వాటికి అదేలేండి. ప్లస్ ఒక 6 నుంచి 7 కాటేజెస్ ఇస్తున్నాం, ఓకే ఫంక్షన్ హాల్ ఇస్తున్నాం. ఇట్లా మీకు కావాల్సిన చాలా ఫెసిలిటీస్ అనేది అందులో అరేంజ్ చేస్తున్నాం. ఓకే ఆ అరేంజ్ చేస్తే ఇప్పుడు ఆ ఫెసిలిటీసే సరిపోతాయా? ఇవాళ ఈ మచిలీపట్నం అనేది ఒక పోర్ట్ సిటీ. రేపు పోర్ట్ వస్తే ఎంతమంది క్రౌడ్ వస్తుంది, బీచ్ సిటీ, అవును. బీచ్కి ఎంతమంది వస్తున్నారు, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ ఫెసిలిటీస్ లేక వెళ్ళిపోతున్నారు. ఓకే ఆ ఎన్విరాన్మెంట్లో ఏదో టౌన్లో వెళ్ళి లాడ్జ్లో ఉండటానికి ఇక్కడికి ఎవరు రారు. అవును. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న లొకేషన్ చూసారు, బీచ్. మీరు ఇందాక అన్నారు డ్రోన్ ఎగరేస్తే నాకు బీచ్ కనిపిస్తుంది. ఈ బీచ్ దగ్గర కాబట్టి ఈ బ్రీజు, ఈ గాలి, ఇలా ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలని చాలా మంది అనుకుంటారు. ఓకే మనం ఇచ్చే 6 కాటేజీలు 7 కాటేజీలు సరిపోవు. మిగతా ప్లాట్లలో కూడా కాటేజెస్ అనేది కట్టుకొని వాటిని రెంట్కి ఇచ్చుకునే అవకాశం కూడా ఉంది కదా. అంటే మేము దీన్ని కమర్షియలైజ్డ్ చేస్తున్నాం. ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఖచ్చితంగా ఇందులో లాభం పొందటం కోసం, అంటే స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా వాళ్ళు ఫ్లాట్ కొన్న తర్వాత నుంచి కూడా వాళ్ళు ఏ కన్స్ట్రక్షన్ చేసినా దానికి రెంట్ వచ్చేలాగా మేము దీన్ని ఒక కమర్షియలైజ్డ్ వెంచర్ చేసాం. మీరు ఏదైతే ఈ వెంచర్ లో కొంత భాగాన్ని కమర్షియల్ స్పేస్ కింద ఇచ్చేస్తున్నారు, దానివల్ల ఇందులో ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు డైరెక్ట్ గా ఫ్లాట్ కూడా కమర్షియల్ అయిపోయింది. అంతే, ఇక వాళ్ళ ప్లాట్ కూడా కమర్షియల్ అయిపోయినట్టే. 100 మంది వెంచరే కమర్షియల్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఏదైతే 1.5 acre లో ఎన్ని ఎకర్స్ అండి పార్క్? అది 1.5 acre లో పార్క్ పక్కనే ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి పార్కింగ్ కావాలి. సో పార్కింగ్ కింద ఇప్పుడు ఇవాళ బాక్స్ క్రికెట్ అని ఉంది. బాక్స్ క్రికెట్ కట్టుకున్నారు అనుకోండి, అదేమి ఫ్రీగా ఇవాళ ఎవరు ఆడలేదు కదా. దానికి గంటకు 1000 రూపాయలు 2000 అలా ఇచ్చి ఆడుతున్నారు. అవును సార్, అవును. అది ఒకళ్ళు చేసుకోవచ్చుగా, దాని మీద రెంట్ వస్తుంది కదా. అవును సార్. అంటే ఇది కంప్లీట్ గా ఈ వెంచర్ అంతా కమర్షియలే. ఓకే. ఫంక్షన్ హాల్, మనం ఫంక్షన్ హాల్ కడుతున్నాం సార్. ఒక 1000 మంది, ఒక 500 మంది ఫంక్షన్ చేసుకోవచ్చు. ఒక 250 కార్లు వచ్చినాయి. 250 కార్లు మీ ఫ్లాట్ రెంట్కి ఇవ్వండి. కార్కి 50 రూపాయలు ఎంత వసూలు చేయండి, ఇస్తారు. ఫంక్షన్కి వచ్చినాడు ఎందుకు ఇవ్వడు? అంతే కదా సార్, ఇస్తారు. అంటే స్థలాన్ని మీద కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశాలు మేము ఈ వెంచర్లో ఇస్తున్నారు. సూపర్ సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాండురంగ స్వామి టెంపుల్ కి వేరే స్టేట్ నుంచి బస్సెస్ వేసుకుని వచ్చారండి. ఈ బందర్ అంతా విజిట్ చేశారు. ఓకే. వాళ్ళు కనుక ఇక్కడ స్టే చేద్దాం అనుకున్నారు అనుకోండి, 6 కాటేజీలు సరిపోతాయా? సరిపోవు కదండి. సరిపోవు కదా. థీమ్ పార్క్ దగ్గరలోనో ఈ వెంచర్ లో ఎక్కడ కట్టినా రెంట్ తీసుకుంటారు. ఎందుకు రెంట్ తీసుకుంటారు? అక్కడ ఉన్నది ఆ ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు. ఓ 100 రూపాయలు 150 రూపాయలు, ఇప్పుడు ఇంత దూరం వచ్చినప్పుడు 100 రూపాయలు పెట్టి కొనుక్కుని లోపలికి వెళ్ళి వాటర్ గేమ్స్ ఆడుకోలేడా? ఇప్పుడు మీరు ఆ 1.5 acre లో అసలు ఏమేమి స్పెషల్ ఇస్తున్నారు సార్? అండ్ ఏమన్నా బయట వాళ్ళు వచ్చినప్పుడు ఎంట్రీ టికెట్ సుమారుగా ఎలా ఉండొచ్చు అంటారు? అండ్ ఇందులో కస్టమర్ కొనుక్కున్న దానికి వాళ్ళకి ఏమన్నా ఫ్రీ ఇస్తారా, ఎలా సార్ అది? ఆ థీమ్ పార్క్ అంతా డిజైన్ చేసింది మా రాము గారు అండి. దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మా సార్ చెప్తారు. ఇది కంప్లీట్లీ ఒక హైబ్రిడ్ మోడల్. ఓకే సార్. ఇది ఏంటంటే డెస్టినేషన్ బిజినెస్ మోడల్. ఓకే. మనకి ఏంటంటే ఇప్పుడు వరకు మనకున్న ఓపెన్ ప్లాట్ఫామ్ వెంచర్స్, ఆ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ వస్తేనే, అంటే ఏదైతే మనం ఇక్కడ ఇది వస్తుంది సార్, అక్కడ ఫోటో వస్తుంది, అది వస్తుంది ఏదో చెప్తాం. రియల్ ఎస్టేట్ లో అందరం చెప్పేది అదే. కాకపోతే అది వస్తేనే దీనికి వాల్యూ. అంతే కదా సార్. మనం ఏమంటాం అంటే ఆల్రెడీ ఉన్న వాటిని బేస్ చేసుకుని చేసాం, ఆల్రెడీ జరిగిపోయింది కదా. రేపు ఫ్యూచర్ ఏంటి? సో ఆల్రెడీ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కాకుండా మన ఇంటర్నల్ గా ఇచ్చే డెవలప్మెంట్ అనేది మనం ఏం చేస్తాం, మన దగ్గర ప్లాట్ కొన్న కస్టమర్ కి ఏం చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం ఏం చేసామంటే ఎంటైర్ టెంపుల్ సిటీని ఒక ఎక్స్పీరియన్స్ జోన్ గా చేసాం. ఎక్స్పీరియన్స్ జోన్ సార్ చెప్పినట్టుగా వేరే టూరిస్టులు వచ్చారు. బందర్ అంటేనే టూరిస్ట్ ప్లేస్, అది ఒప్పుకోవాల్సిన విషయం ఎవరైనా. సో వచ్చినప్పుడు ఆ టూరిస్ట్ లేని వ్యక్తి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే ఎలా అంటే ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటది, స్విమ్మింగ్ పూల్ కి అటాచ్డ్ గానే రెయిన్ డాన్స్ ఉంటది. సో స్విమ్మింగ్ పూల్ స్నానం చేస్తుంటారు, రెయిన్ డాన్స్ ఉంటది, దానికి పక్కనే క్యాంప్ ఫైర్ ఉంటది. సో రెయిన్ డాన్స్ లో కూల్ అయిన వాళ్ళు, స్విమ్మింగ్ పూల్ కూల్ అయిన వాళ్ళు క్యాంప్ ఫైర్ దగ్గర వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేంజ్ చేసుకోవచ్చు. అటు ఇటుకి మధ్యలో క్యాంప్ ఫైర్ ఏరియా ఉంటది అనమాట. సో కంప్లీట్ గా పక్కనే చిట్ చాట్ పాయింట్ ఉంటది. టీయో కాఫీయో కూల్ డ్రింక్స్ తాగుతూ క్యాఫ్టేరియా అటాచ్ అయ్యి ఉంటుంది. ఆ క్యాఫ్టేరియా అటాచ్మెంట్ ఎలా చేసాం, ఎలాగో క్యాఫ్టేరియా పెట్టదని లైట్ హౌస్ క్యాఫ్టేరియా. బందర్ అంటేనే మా చిన్నప్పటి నుంచి కూడా లైట్ హౌస్ చూడడానికి వచ్చేవాళ్ళు. సో ఫస్ట్ టైం మన కస్టమర్స్ మీకు క్లియర్ ఒక లైట్ హౌస్ ఎక్స్పీరియన్స్. అక్కడికి వెళ్తే వాళ్ళు 2 నిమిషాలు కూడా పక్కకి వెళ్ళినవారు.
అంటే నేవీ అండర్ లో ఉంటది కాబట్టి మనం ఇక్కడ కంప్లీట్ గా ఒక 20 to 30 feet హైట్ లో మనం లైట్ హౌస్ కడతాం అనమాట. ఆ లైట్ హౌస్ విత్ క్యాఫ్టేరియా ఇస్తాం అనమాట. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయడానికి మనకి ఏమంటారు ఆ మెటాలో కానీ ఫేస్బుక్ లో కానీ ఇన్స్టా రీల్స్ కానీ లేదు పర్సనల్ గా ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్ చేసుకోవడానికి ఒక లైట్ హౌస్ కేఫ్ అనేది మనం ఇస్తాం. దానిలో బోట్ హౌస్ ప్లాజా ఉంటుంది అంటే బోట్ విత్ యాంకర్ అంటే మనం కెప్టెన్ కనుక రైడ్ చేసేటప్పుడు ఎలా చూస్తాం కదా దానికి సంబంధించిన అవంతా సెటప్ అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పెద్దవాళ్ళు అందరూ పిల్లలు అయిపోతారు. మన వెంచర్ లోకి వస్తే ఆ ఎక్స్పీరియన్స్ కి సార్ ఈ స్ట్రెస్ లైఫ్ లో మండే టు ఫ్రైడే కష్టపడతాం, సాటర్డే సండే ఎంజాయ్ చేయడానికి మనం ఏదైతే టెంపుల్ సిటీ పెట్టామో మై ప్రాపర్టీ కాంప్లెక్స్ ఎస్వి వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కస్టమర్ ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఇక్కడ విలువన నుంచి కాన్సెప్ట్స్ అది. ఇవే కాకుండా గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది, కిడ్స్ ప్లే జోన్ ఉంటుంది, అలాగే బుద్ధ స్టాట్యూ ఆపోజిట్ లోనే మనకి ఏమంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంటుంది. అంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ పైన స్క్రీన్ వస్తుంది, కింద ఇలా మనకి ఇలా వస్తుంది అనమాట షేప్. అంటే ఏంటంటే ఒక కల్చరల్ యాక్టివిటీస్ ఈవెంట్స్ చేసుకోవాలి, ఒక కాన్సెప్ట్ చేసుకోవాలి, మంచి ప్లేస్ కాన్సెప్ట్స్ ఎంజాయ్ చేస్తూ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తూ సో ప్రతి ఒక్కడు ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ ని ఒక మధురానుభూతిని ఫీల్ అయ్యే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది మామూలుగా రాదు, ఎందుకంటే అన్ని ప్రాజెక్టులు బిజినెస్ కోసం డబ్బుల కోసం చేస్తాం, కానీ కొన్ని కళ కోసం చేస్తాం. ఇది కళ ప్రాజెక్ట్, ఇది మా కళ కాదు, ప్రజలందరి కళ. ఎందుకు ప్రజలందరి కళ అంటున్నారంటే ప్రతి ఒక్కరికి లోపల ఫీల్ ఉంటది, సోమవారం నుంచి శనివారం కష్టపడదాం, ఆదివారం ఎంజాయ్ చేద్దాం, మనకు సరైన ఈవెన్ మీరు విజయవాడలో తీసుకుంటే సరైన ఎక్స్పీరియన్స్ చూడలేదు సార్. అలాంటి ప్లేస్ కి ఇటు చూసుకుంటే మీకు భీమవరం నరసాపురంకి అన్నిటికీ సెంటర్ లో మచిలీపట్నం ఉంది. అన్నిటి నుంచి ప్రకృతి ప్రసాదించిన బీచ్ ఇవన్నీ ఉన్నాయి. చక్కగా సాయంకాలం పూట వస్తే మన దగ్గర కాటేజ్ రెంట్ కి తీసుకుని ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ వాళ్ళు 1 or 2 days స్టే చేయడానికి కావాల్సిన ఎంటైర్ థీమ్ పార్క్ సెటప్ అనేది మన దగ్గర ఉంది సార్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిలో ప్లాట్ కొనేవాళ్ళు ఒకసారి ఫస్ట్ కొనాలి అనుకున్న వాళ్ళు ఒకసారి రండి, మేము ఏం చేయాలనుకున్నా అవంతా విజన్ ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. చూస్తే మీకు అర్థం అవుద్ది, మీకు నచ్చిందా ముందుకి, నచ్చలేదా అప్పుడు మీరే డిసిషన్ తీసుకోండి. కానీ మీరు చెప్పిన ఏవైతే డెవలప్మెంట్స్ ఇందులో ఇచ్చేవైతే నాకు పర్సనల్గా నాకు కూడా బాగా నచ్చినాయి సార్. నచ్చినాయి. సో డెవలప్మెంట్ అయితే ఇంకా బాగుంటది. ప్రతి మన ఇంట్లో ఉన్న పిల్లలను కూడా తీసుకొచ్చి ఇలా ఎంజాయ్ చేయించేది ఏ వ్యక్తికి ఉండదు, అంతే కదండి. ఇప్పుడు బయటికి వెళ్తే ఎన్ని ఇక్కడ ఫ్లాట్ ఓనర్ కి వాళ్ళకి మెంబర్షిప్ ఇస్తున్నాం, అది వాళ్ళదే. వాళ్ళు హ్యాపీగా ఇయర్లీ 6 times వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు కదా, మంత్లీ 2 times, ఇయర్లీ 6 times. ఇంత సెటప్ తో వాళ్ళు బయటికి వెళ్ళి చేయాలంటే అది అయ్యే పని కాదు. అన్ని ఒక చోట ఉండవు కదండి, అన్ని ఒక చోట ఉండవు, అది ఆ కాస్ట్ తో కూడిన వ్యవహారం. మనకి వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటారు, వాళ్ళకి చక్కగా వాళ్ళు హ్యాపీగా దాన్ని ముందుకెళ్ళచ్చు. సో ఇందులో ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి ఈ ఎమ్యూనిటీస్ అన్ని మెంబర్షిప్ ఇయర్లీ 6 times వస్తే, బయట వాళ్ళకి ఎంట్రీ పాస్ ద్వారా ఈ కమర్షియల్ యూజ్ చేసుకోవచ్చు. బయట వాళ్ళకి అది ఎంట్రీ టికెట్ అండి, టికెట్ తీసుకొని చేసుకోవచ్చు. సో ఇందులో కమర్షియల్ ఉండడం వల్ల కొనుక్కున్న వాళ్ళకి కూడా వాళ్ళ ప్లాట్ కూడా కమర్షియల్ 100% కమర్షియల్. ఇప్పుడు థీమ్ పార్క్ పెట్టామండి, థీమ్ పార్క్ ని దాన్ని లాభాల్లో నడిపించడానికి మేము టూరిజంతో కనెక్ట్ అవుతాము. ఈ అన్ని స్టేట్ టూరిస్టులు వచ్చే వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తాము. అట్రాక్ట్ చేసినప్పుడు ఆ జనాన్ని మేము పుల్ చేసినప్పుడు మీరు కూడా దాన్ని ఇన్కమ్ గా మార్చుకోండి అని చెప్తున్నాం ఫ్లాట్ ఓనర్స్ ని. అర్థమైందా సార్? ఇప్పుడు మీకోసం చేయట్లా, నా థీమ్ పార్క్ కోసం నేను చేస్తున్నాను. నా థీమ్ పార్క్ కి జనాన్ని నేను పుల్ చేసినప్పుడు నేను ఒక 100 members ని పుల్ చేసి 100 members కాటేజెస్ అయ్యి నా దగ్గర లేవు కదా. డిమాండ్ పెరిగినప్పుడు ఇక్కడ డిమాండ్ క్యాష్ చేసుకోండి అంటున్నాం ఫ్లాట్ ఓనర్స్ ని. ఓకే, చాలా లిమిటెడ్ కడుతున్నారు అంటే ఇంకా పెంచితే ఇంకా మనకి సరిపోవాలి కదా సార్. అదేలే సార్. మేము అది కట్టడం వలన ఏమవుతుంది, మేము అది రన్ చేయడానికి పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తాం, టూరిస్ట్ని అట్రాక్ట్ చేసినప్పుడు ఒక 100-150 members కొన్ని ట్రావెల్స్ చేస్తూ ఉంటారు, బస్సులు వేసుకుని మన వాళ్ళు కూడా కాశీ అని వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు పెట్టుకో చిన్నది ఒక హాల్ కట్టు 20 మందికి ఇచ్చేయి, ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు తీసుకున్నా నీకు ఎంత వస్తుంది, చాప దిండేసినా కూడా డబ్బులు వస్తాయి. అర్థమైందండి. మేము అదే టోటల్ వెంచర్ కమర్షియలైజ్ చేసేస్తున్నాం. కొనుక్కున్నోడు కోటీశ్వరుడు, అదృష్టవంతుడు, అదృష్టం ఉన్నోళ్ళు మాత్రమే ఇక్కడ కొనుక్కోగలుగుతారు. ఎందుకు మా వెంచర్ అని కాదు, ఈ పాండురంగ స్వామి అనుగ్రహం కూడా ఉండాలి వాడికి కొనుక్కోవాలంటే. అది అర్థమైందండి.
అంటే మీరు ప్రమోషనల్ పర్పస్ చెప్పకపోయినా సార్, యాక్చువల్గా మీరు అన్నది కూడా వాస్తవం అండి. ఇందులో కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు, కోటీసులు అవుతారు కూడా. ఎందుకంటే సిటీలో మెయిన్ రోడ్ ఫేసింగ్ కమర్షియల్ అలాంటిదో ఇది కూడా అలాంటిదండి నా అభిప్రాయం ప్రకారం. 100%. 7వ వార్డులో ఉందండి. మచిలీపట్నం మున్సిపాలిటీ 7వ నెంబర్ వార్డులో ఉంది. పాండురంగ స్వామి టెంపుల్ కూడా 7వ నెంబర్ వార్డులో ఉంది. ఒకే వార్డులో 2 రేట్లు 70,000, 12,000. అది ఇక కొనుక్కునే వాళ్ళు ఒకసారి చూసుకుంటే అర్థమైపోతుంది. ఏ వెంచర్కి ఉంది సార్? అసలు ఎక్కడ అడవుల్లో ఉంటున్నాయి వెంచర్లన్నీ. పోన్ రోడ్ మీరు చెప్పిన రోడ్డు పక్కన వెంచర్లన్నీ 20, మీరు అన్నట్టుగా 25-30,000 తక్కువ ఎక్కడ ఉన్నాయి చెప్పండి. అది కూడా అసలు ఇలా వార్డు నెంబర్ చెప్పమానండి చూద్దాం. వార్డు నెంబర్ చెప్పండి. పంచాయతీయే చెప్పలేకపోతున్నారు ఏ పంచాయతీలో ఉందో. అదే మనం వార్డు నెంబర్ చెప్తున్నాం. వెంచర్ వరకు సిమెంట్ రోడ్డు ఉంది. మున్సిపాలిటీ వేసింది మనమే. ఇలా మన వెంచర్ వరకు మచిలీపట్నం మున్సిపాలిటీ సిమెంట్ రోడ్ వేసింది. అంతా బాగుంది. సో వీడియో చూసే కస్టమర్స్ కూడా ఎంత ఓపిక్గా వీడియో చివరి వరకు చూశారు అంటే సబ్జెక్ట్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి సైట్ విజిట్ చేయండి, స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే.